తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో అంటూ నీటి సమస్య మీద గొంతెత్తింది. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని అల్లు పెరుగని పాటవే బెల్లి లలితక్క అంటూ తన జీవితం మీద పాటలు వస్తూనే ఉన్నాయి. ఆధిపత్యం విరుచుకుపడ్డ ప్రతిసారి పాట పోరు ప్రవాహం అవుతుంది, నినాదంలా గర్జిస్తుంది. పీడిత వర్గాలతో కలిసి పిడికిలు బిగిస్తుంది, జంగ్ సైరన్ జమాయిస్తుంది. ఆ కోవకు చెందిన వ్యక్తే తెలంగాణ ఉద్యమ నాయకురాలు, తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క. అసలు బెల్లి లలితక్క ఎవరు, బెల్లి లలితక్క నేపథ్యం ఏంటి, అసలు బెల్లి లలితక్క హత్యకు కారకులు ఎవరు, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాటలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న గాన కోకిల, ఉద్యమ గీతాలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన బెల్లి లలితక్క కథ ఇది. ఆమె గాత్రం ఉద్యమానికి శక్తిని చేకూర్చింది, ఆమె జీవితం ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. 1974 ఏప్రిల్ 26న నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం నంచర్పేట గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబంలో బెల్లి లలితక్క జన్మించింది. ఆమె యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. చిన్న వయసులోనే కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు మానేసి భువనగిరిలోని కాటన్ మిల్లులో కార్మికురాలుగా చేరింది. తండ్రి ఒగ్గు కథకుడు, తల్లి సాధారణ గృహిణి. బెల్లి లలితక్క కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబంగా ఉంటూ సందడి సందడిగా ఉండేది. కొత్తగా చూసిన వారికి ఒక పండగలా కనిపించేది. జీవన పోరాటంలో కార్మికురాలుగా పనిచేస్తూనే తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది. 28 ఏళ్ళు నిండకుండానే 2 పిల్లల తల్లి అయింది బెల్లి లలితక్క. తనదైన జీవితం నుంచి నేర్చుకున్న అనుభవాలు, ఫ్యాక్టరీలోని కార్మిక సంఘం ఇచ్చిన చైతన్యం అన్నీ కలిసి ఆమెను చైతన్య దీప్తిగా తీర్చిదిద్దాయి. ఆమె ఓ గొప్ప గాత్రం కలిగిన జానపద గాయనిగా, ఉద్యమకారిణిగా ఎదిగింది. ప్రజల మధ్యలో తన పాటల ద్వారా తెలంగాణ భావజాలాన్ని పంచుతూ ఉద్యమాన్ని ముందుకు నడిపింది. భువనగిరిలోని బస్తీల్లోని సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు పెద్ద ఉద్యమం చేపట్టింది. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడిగొంతు లారిపాయే తుమ్మెదాలు అంటూ జంగు సైరన్ మోగించింది. మహిళలను చైతన్యపరిచి సంఘటితం చేసేందుకు మహిళా స్రవంతి ఏర్పాటు చేసింది. మహిళల హక్కుల కోసం యువతలో పెరిగిపోయిన గుట్కా, పాన్ పరాగ్, సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చింది బెల్లి లలితక్క. భువనగిరిలో వ్యభిచార నిర్మూలనకు కమిటీ ఏర్పాటు చేసి పడుపు వృత్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపింది. వ్యభిచార నరక రూపంలో మగ్గిపోతున్న యాదమ్మ అనే అమ్మాయిని రక్షించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఆమె స్థాపించిన తెలంగాణ కళా సమితి సాంస్కృతిక విప్లవానికి కేంద్రంగా నిలిచింది. ఎక్కడ ఏ సమస్య కోసం ప్రజలు పోరాడుతున్నా అక్కడ ప్రత్యక్షమై తనదైన పాటలతో, మాటలతో ప్రజలను చైతన్యం చేసేందుకు జీవిత కాలాన్నంతా వెచ్చించింది బెల్లి లలితక్క. 1997 మార్చి 8న జరిగిన మొట్టమొదటి దగాపడ్డ తెలంగాణ సభ విజయవంతం చేయడంలో బెల్లి లలితక్క ముఖ్య పాత్ర పోషించింది. వేలాది మంది ప్రజలు ఈ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నినాదం గురించి చాటుమాటుగా గుసగుసగా చర్చించుకుంటున్న సందర్భంలో మొట్టమొదటిసారి బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోసిన కృషిలో బెల్లి లలిత పాత్ర ఎనలేనిది. భువనగిరి సభ మొదలు నాటి నుంచి మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో తెలంగాణ పాటకు పర్యాయ పదంగా మారింది బెల్లి లలితక్క. ఈ సభలు ఆమె నాయకత్వాన్ని ప్రజల ముందు నిలిపాయి. పాటల ద్వారా ఆమె చెప్పిన సందేశాలు పల్లె పల్లెకు వ్యాపించాయి. ఆమె పాటలు కేవలం వినోదంగా కాక ఉద్యమాన్ని రగిలించే ఆయుధాలుగా మారాయి. ఆమె సామాజిక సేవ, ప్రజల పట్ల ప్రేమ, ఉద్యమంపై నిబద్ధత ఆమెను ప్రజలకు అతిష్టమైన వారిగా మార్చింది. తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల మంచి చెడులను ఎప్పటికప్పుడు నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ పాలకులను, ప్రజల సమస్యలపై నిలదీసింది. ఆమె మొత్తంగా తనలాంటి శ్రామిక జనాల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది. ఇది చూసిన రాజకీయ పార్టీలకు, ఆధిపత్య వర్గాలకు వెన్నులో వణుకు పుట్టింది. పాలకులకు ఆమె పోరాటం కంటగింపు అయింది. రాజ్యం కక్షగట్టి కత్తి నూరింది. 1999 సంవత్సరంలో సమాజ్వాదీ పార్టీ తరపున ఆమెకు భువనగిరి అసెంబ్లీ టికెట్ ఇవ్వబడింది. ఈ విషయం తెలియగానే ఆధిపత్య వర్గాల్లో వణుకు పుట్టింది. మా రాజ్యం బెల్లి లలితక్క చేతిలోకి పోతుందని కుట్రలు, కుతంత్రాలు పన్నటం మొదలుపెట్టారు.
1999 మే 26న సాయంత్రం ఎప్పటిలాగా తాను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్ నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం మరో గంటలో తిరిగి వస్తానని బయటికి వెళ్ళింది. అంతే రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. నాడున్న ప్రభుత్వ నిర్బంధం, భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్కకు రాజ్యం ఏదైనా అపాయం తలపెట్టవచ్చునని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ భయపడ్డారు. అరెస్టు చేస్తే ఆచూకీ తెలపాలని అన్ని ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అందరినీ పలుకరిస్తూ నిత్యం తమ కళ్ళ ముందు తిరిగే బెల్లి లలితక్క ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు రోడ్లపైకి వచ్చి పాలకులను నిలదీయడం స్టార్ట్ చేశారు. బెల్లి లలితక్క అన్న బెల్లి కృష్ణ తనకున్న అనుమానాలతో కొందరి ప్రమేయం ఉందని, వారి కుట్రకు బలయ్యే ప్రమాదం ఉందని వెంటనే తన చెల్లిని రక్షించి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తెలంగాణలో అప్పుడున్న 10 జిల్లాల్లో బెల్లి లలితక్క ఆచూకీ తెలపాలని ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ఎక్కడికక్కడ ప్రదర్శనలు చేస్తూ ధర్నా రాస్తారోకలతో ప్రభుత్వ దమన నీతిని ఖండించడం జరిగింది. ఆందోళనలు జరుగుతుండగానే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓ నకిలీ లేఖను సృష్టించారు. దానిలో ఆకుకు పొందని పోకకు పొందని కాకమ్మ కథలు రాశారు. ఆ లేఖ సారాంశం మొత్తం కూడా లలితక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉండటంతో అది నకిలీ లేఖ అని ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును అనుమానించడం జరిగింది. ఇంతలో 4వ రోజు అంటే మే 29న భువనగిరి తూర్పు భాగంలో ఉన్న దర్గా సమీపం పక్కన ఉన్న వ్యవసాయ బావులలో ఏవో మానవ శరీర భాగాలు నీటిపై తేలియాడుతున్నాయని ప్రచారం జరిగింది. అంతే ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కి పడింది. అనుమానించినంత ఘోరం జరిగిందని భువనగిరి విలవిలలాడింది. లలితక్కను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ప్రజలంతా ఆరోపించడం స్టార్ట్ చేశారు. అయినా ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపకుండా బెల్లి లలితక్కవి కావు అని బుకాయించింది. లలితక్క ఎక్కడికో నక్సలైట్ పార్టీ దళాల్లోకి వెళ్ళి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. బెల్లి లలితక్కను అలా ముక్కలు ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం తమకు లేదని, చంపితే అందరిలాగానే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తాం కదని అప్పటి జిల్లా పోలీస్ అధికారి ప్రకటించడం జరిగింది. అసలు శరీర భాగాలు ఎవరివో తేల్చాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి, నిందితులకు ప్రభుత్వం కొమ్ము కాస్తున్నదని విమర్శలు రావడంతో చివరకు 2 అనుమానితులను తెరమీదికి తెచ్చారు. ఆ 2 చేత అనేక అసత్యాలు చెప్పించారు. వారే నయీం సోదరులు. ఈ మొత్తం వ్యవహారంలో బెల్లి లలితక్క వ్యక్తిత్వానికి మసిపూసేందుకు ప్రభుత్వం, అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి గారు కూడా ప్రయత్నించడం జరిగింది. అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాల నేపథ్యంలోనే బెల్లి లలితక్కను వ్యక్తిగత కక్షలతో ఆమె విరోధాలు చంపాలని చెప్పడానికి ప్రభుత్వం పడని పాటలు పడింది. అయితే బెల్లి లలితక్క జీవితం, వ్యక్తిత్వం తెలిసిన వారు ఎవరు కూడా ప్రభుత్వ దుర్మార్గ ప్రచారాన్ని నమ్మలేదు. నమ్మకపోగా ఒక ఆడకూతురును రాక్షసంగా ముక్కలు ముక్కలుగా నరికి పైగా అపనిందలు వేస్తున్నారని ప్రజలంతా ఈసడించుకున్నారు. బెల్లి లలితక్కను హత్య చేసి తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ వాదాన్ని రూపుమాపవచ్చని పాలకులు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఈ దుర్మార్గాన్ని అంతా కొంతమంది వ్యక్తులపై నెట్టేసి తన చేతుల రక్తపు మరకలు దాచుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది. కొంతమంది అమాయకంగా ఇది నిజమేనా అని కూడా నమ్మారు. కానీ ఇది పచ్చి అబద్ధం. ఇది రాజ్యం చేసిన తప్పిదం. ఇది రాజ్యం చేసిన హత్య. కొంతమందిని ఆయుధాలుగా వాడుకొని తప్పించుకున్న నెమ్మదిగానైనా ప్రజలు ఇది ప్రభుత్వ హత్య అని నిజాన్ని గుర్తించారు. పాలకుల కుట్రలను ఓడించారు. బెల్లి లలితక్క గొంతును తెగనరికి తెలంగాణ పాటను ఆపమని కలలుగన్న పాలకులకు కోట్ల గొంతులతో తెలంగాణ పాట హోరెత్తింది. వలస పాలకులు పారిపోక తప్పని పరిస్థితి తెచ్చింది. ఇదంతా బెల్లి లలితక్క త్యాగాల నుంచి వచ్చిన వారసత్వమే. బెల్లి లలితక్క జీవితం, త్యాగం ఒక ఎత్తు అయితే ఆ కుటుంబంపై జరిగిన దాడి, హింస భయంకరమైనది. బెల్లి లలితక్క చెల్లి భర్త ముక్క కరుణాకర్ను, అక్క భర్త శ్రీరాములను కూడా ఈ రాజ్యమే దుర్మార్గంగా హత్య చేసింది. ఒకే ఇంట్లో 3 బలి తీసుకున్న రాజ్యం రక్తదహానికి పచ్చని గూడు కకా వికలమైంది. ఆమె పాటలు నేటికి వినిపిస్తే గుండెలు నిండిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమ గానకోకిలగా ఆమె గుర్తింపు పొందింది. ఆమె ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. బెల్లి లలిత ఓ గాత్రం కాదు, ఓ ఉద్యమం. ఆమె పాటలు, ఆమె త్యాగాలు ప్రజలని మానిపించవు. ఆమె పేరున ఆగిపోదు. తెలంగాణ చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా కనీసం వాళ్ళ త్యాగాలు కన్నీళ్లుగా మారాయి. ఆధిపత్య వర్గాల కుట్రలు భోగాలుగా మిగిలిపోయాయి. కాబట్టి సోదరులారా, ఇప్పటికైనా ఆలోచన చేసి మన అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళ త్యాగాలు వృధా కానియకూడదు. అన్ని ఉద్యమాలు చూసినాం, మిగిలి ఉంది ఒకే ఒక్క ఉద్యమం. అది బీసీ ఉద్యమం.
స్వరాజ్యం కోసం పిడికిలెత్తుదాం, రాజ్యాన్ని సాధించుకుందాం. మన బహుజన బిడ్డల, మన బీసీ బిడ్డల, మన యాదవ బిడ్డల త్యాగాలను గౌరవించుకుందాం. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.